ఇవాళ తెలంగాణ అడ్వైజర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ ఇంజనీర్లు కావచ్చు. అంటే పాలకులు సరిగా లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? డైరెక్షన్ లెస్ అయిపోయింది. ఏపీ నీటి తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే మన ఆయకట్టుకు దెబ్బ తగిలే అవకాశం ఉంది. అది సాగర్ ఆయకట్ట, ఏఎంఆర్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టా, మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్సా, చెరువుల కిందన రేపు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమైంది, సాగర్లో నీటి మట్టం పడిపోతే రేపు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి, ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి, తక్షణం దీని మీద స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఒకవేళ అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళండి. అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దామా, ప్రధానమంత్రి కార్యాలయం ఇంటి ముందు ధర్నా చేద్దామా, ఏం చేయడానికైనా మేము సిద్ధం. మేల్కొనండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా బీజేపీని కూడా అడుగుతా ఉన్నా నేను, మీరు కూడా 8 ఎంపీలు గెలిచింది కదా, మరి బీజేపీ 8 ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు, ఎందుకు? ఎతుకదినదానిక లేక మొత్క సావనిక? దేనికోసం? 8 ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉంటే ఏం లాభం? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉండి ఏం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు నీళ్లు తెస్తారా, లేదా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడికో చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడికో నీళ్లు నములుతారా? తెలుసుకోవాలి కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు పదవులు దేనికోసమండి? రాష్ట్రంలో ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ రాష్ట్ర రైతులకు, ఆ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చడానికి పదవులు. మరి అక్కర్రాని ఆ పదవులు ఉంటేం లాభం, లేకపోతే ఏం లాభం? రాష్ట్ర హక్కులు కాపాడలేని పదవులు ఉండి ఏం ప్రయోజనం అని నేను అడుగుతా ఉన్నా.